చచ్చ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏంటో నా కొంపలో ఇలాంటి ముదనష్టపు కోడలు అడుగుపెట్టింది. లేదంటే మొగుడు ముద్దు పెట్టినందుకు 1000 రూపాయలు ఫైనా, అత్తకు వండి పెట్టినందుకు 2000 ఫైనా. ఇది శృతి మించి రాగాన పడకముందే దీనికి ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పేయాలరా. అవునే అక్క, ఈరోజు పని మనిషి వస్తుంది కదా, ఇక ఆ సిట్టమ్మ అవసరం మనకుండదు. ఎంచక్క వంట మనిషితో వంటలు చేయించుకుందాం, పని మనుషులతో పనులు చేయించుకుందాం. ఏంటి చేయించుకునేది? అసలు వంట మనిషి వస్తేనే కదా మీరు వంటలు చేయించుకునేది. ఏం మాట్లాడుతున్నావే? ఇంతకు ముందే కదా వంట మనిషి వస్తానని ఫోన్ చేసింది. ఫోన్ చేసింది. ఈ లోపు చిట్టెమ్మెళ్ళి దాన్ని ఎదవం చేసి ఇంటి దాకా వచ్చిన వంట మనిషిని ఇంటి లోపలికి రాకుండా చేసింది. ఏం మాట్లాడుతున్నావే? వంట మనిషిని చిట్టమ్మ లోపలికి రాకుండా చేయడమేంటి? అవునమ్మా, వంట మనిషి వస్తుంది లోపలికి తీసుకురా అని నన్ను పంపించావా? అవును, పంపించాను. నేను వెళ్లేసరికి ఆ చిట్టమ్మ వంట మనిషిని బాగా బెదిరించింది. ఈ ఇంట్లో పని చెయ్యాలా అని భయపడిపోయి ఆ వంట మనిషి పారిపోయింది. ఈ వంట మనిషినే కాదమ్మా, ఇక ఏ వంట మనిషిని కూడా అది రానిచ్చేటట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నీలు? నువ్వు చెప్పేది నిజమా? మనింటికొచ్చిన వంట మనిషిని ఆ చిట్టమ్మ వెళ్ళగొట్టేసిందా? అవునమ్మా, నా కళ్ళారా నేను చూశాను. ఆ వంట మనిషి మనింటికి దండం పెట్టి మరీ పారిపోయింది. చిట్టమ్మ, ఎంతకు తెగించావే? ఈ రోజుతో తాడో పేడో తేల్చేస్తాను. అక్క ఒక్క నిమిషం అక్క, ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగినా నేనేం పంపలేదు, ఆ వచ్చిన అమ్మాయి భయపడి పారిపోయిందని అబద్ధం చెప్తుందక్క. అవునమ్మా, ఆ చిట్టమ్మ నోట్లో నోరు పెట్టి గెలవలేమమ్మా. దానికి బుద్ధి చెప్పాలంటే అది మనకి ఫైన్లు వేస్తున్నట్టుగానే మనము దానికి ఫైన్లు వేయాలమ్మా. అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. ఏమన్నావు నీలు? మనం ఆ చిట్టమ్మకి ఫైన్ వెయ్యాలా? అవునమ్మా. ఏ ఫైన్లు వేయటం దానికే చేతనవుతుంది కానీ మనకి చేత కాదా? ఏదో ఒక వంకతో ఆ చిట్టమ్మని ఇరికిద్దాం. అది మనకి ఫైన్లు వేస్తున్నట్టుగానే మనము దానికి ఫైన్లు వేద్దాం. ఆ తర్వాత అది మనకి ఫైన్లు వెయ్యాలంటేనే వణికిపోవాలి. ఎలా ఉందమ్మా ఐడియా? అబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్లకి నా కూతురు అనిపించుకున్నావే. ఆ చిట్టమ్మని ఎలా దెబ్బ కొట్టాలా అని టెన్షన్లో ఉన్న మీ అమ్మకి బ్రహ్మాండమైన ఐడియా చెప్పావే. ఇక చూడు మీ అమ్మ ఎలా చెలరేగిపోతుందో, ఆ చిట్టమ్మకి ఎలా బుద్ధి చెప్తుందో. అక్కోయ్, నువ్వు నీలాంబర్ మాటలిని ఆవేశపడిపోకు. తేడా కొట్టిందంటే ఇప్పటిదాకా 100లో 50లో బిల్లేసిన సిట్టమ్మా ఇక నుంచి లచ్చల్లో వేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. నువ్వు నోరు మీరా పిరికి సన్నాసి. మీ అక్క మరీ అంత చవటలా కనిపిస్తుందా నీ కంటికి? అంటే నా ఉద్దేశం అది కాదక్క. మావయ్య, ఏది ఏమైనా మా అమ్మని తక్కువ అంచనా వేయడం మాత్రం తప్పు. ఈ కాకినాడ కాంతమ్మ తలుచుకుంటే ఆ చిట్టమ్మే కాదు, వాళ్ళ తాత ముత్తాతలకు కూడా ఫైన్లు వేయగలదు, మెడలు వంచి మోకాళ్ల మీద కూర్చోబెట్టగలదు. శభాష్ నీలు, ఇప్పటిదాకా ఆ చిట్టమ్మ ఆడిన ఆట చూసావు, ఇప్పటినుంచి ఈ కాంతమ్మ ఆట చూస్తావు. ఏంటమ్మా కాంతమ్మ ఆట అంటున్నారు? నన్ను కూడా ఆడించమ్మా. తలా తోక తెలియకుండా మధ్యలో ఎంట్రీ ఇచ్చిందే కాకుండా ఆట ఆడమంటావా? నువ్వొక తింగర్ దానివి కాబట్టి ఆ కోకిలమ్మ నీకు పట్టాభిషేకం జరగకుండా సింహాసనం మీద నుంచి నెట్టిపడేసింది. ఏంటమ్మా మీరనేది? నా పట్టాభిషేకం జరగకుండా నన్ను నెట్టేసింది ఆ కోకిలమ్మ. మరి ఇంకెవరనుకున్నావు? గత్యంతరం లేక నిన్ను జమీందారింటి వారసురాలని ఒప్పుకుందే కాని దానికి ఏ కోసానా నువ్వంటే ఇష్టం లేదే. పొరపాటును కూడా నీకు పట్టాభిషేకం జరగనివ్వదు. ఓ, చూస్తాను ఎలా జరగనివ్వదో నేను చూస్తాను. ఒకప్పుడు కళ్ళజోడెట్టుకుంటేనే కనపడేది, ఇప్పుడు కళ్ళజోడెట్టుకున్నా సరిగ్గా కనబడి సావట్లేదు. నానా,
స్నానానికి నీళ్ళమంటావా? ఏటమ్మా అమ్మమ్మమ్మ అదే చేత్తో కుంకుడు రసం కూడా అట్టుకురా, తలకు చేస్తాను. అలాగే నాన్న. ఆ, కుక్కుడికి వెళ్ళి కొట్టి అట్టుకొస్తానే. ఆ, ఆ. నువ్వు వెళ్ళి నీళ్ళు అట్టుకురా. ఎలా? అంటే కాంతమ్మే నన్ను ఇంట్లో కట్టుపడేసిందా? ఇప్పుడు ఎలాగైనా ఈ ఇంట్లోంచి తప్పించుకోవాలి. వచ్చింది వైష్ణవి కాదు, నకిలీ వైష్ణవి అని వీరనారాయణ గారికి చెప్పాలి. ఓ! ఊ! 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 అమ్మా, నీకెటైనా సౌండ్ వినిపిస్తుందా? ఊ! 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 నువ్వు చెప్తుంది నిజమే అమ్మా, అటు నుంచి సౌండ్ వినిపిస్తుంది. నువ్వు కుంకుడికాయలు కొడుతూ ఉండు, నేను వెళ్ళోసారి చూసొస్తానా? ఎందుకు ఎలా శబ్దం వస్తుంది? లోపల ఎవరైనా ఉన్నారా? హాయ్ చిట్టి మిఠాయ్. నువ్వా? ఇలా సడన్ గా వచ్చేసరికి భయపడిపోయాను. ఓహో, ఈ రెబల్ స్టార్ చిట్టమ్మకి భయపడడం కూడా వచ్చనమాట. ఏ, నేను మాత్రం మనిషిని కదా, నాకు మాత్రం భయం తెలేదా? అది నిజమే అనుకో. అవును, ఇక్కడేం చేస్తున్నావు? ఏట్లేదు బాబా, ఈ గదిలోంచి మనుషులు ఎవరో ఉన్నట్టు శబ్దం వచ్చింది. ఆ గదిలో మనుషులు ఉన్నారా? పక్కన చూద్దాం. లోపల నుంచి లాక్ చేసి ఉంది చిట్టమ్మ. ఎంత ట్రై చేసినా రావట్లేదు. అయితే అటుపక్కకి వెళ్ళి చూద్దామా బా? ఎంత తీసినా రావట్లేదు కదా. నాకు తెలిసి ఏ పిల్లో దూరుంటుందిలే. లేదు బావా, గదిలో ఎవరో మూలిగిన సౌండ్ కూడా వినిపించింది. చిట్టమ్మ, అది స్టోర్ రూమ్, అందులో ఎవరుంటారు? వెళ్దాం పద. లేదు, ఈ గదిలో ఎవరో ఉన్నారు. కోకిలమ్మా, వత్తనవా? బేగి రాయే. ఏరా కుటుంబరావు, నువ్వు నీ పెళ్ళం కలిసి నాకు పట్టాభిషేకం జరగకుండా చేస్తారా? మీ కర్మ కాలి నా జోలుకొచ్చారా? కోకిలమ్మ గారు ఏమంటున్నారు? ఆ? అలా మిడిగుడ్లేసుకొని మా వంక అట్టా సోతావేటి? హ? కత్త సూపు తిప్పు, లేదంటే ఆ సూపులకే సచ్చేలాగున్నావు అంటుంది. ఓసి మూగదానా, నన్నే మిడిగుడ్లంటావే? నాకు పట్టాభిషేకం ఆగిపోవడానికి కారణం నువ్వే కదే.
ఎంత ధైర్యం లేకపోతే నన్ను కుర్చీలో నుంచి నెట్టేస్తావే చెప్తాను. మీ ఇద్దరి మొగుడు పెళ్ళాల సంగతి చెప్తాను. ఆ, బావా ఒకసారి తట్టుకో. నానా ఆ, ఈ వేడి సరిపోద్దా? సరిపోద్దమ్మా, సరిపోద్ది. చిట్టమ్మా మీ నాన్నకి నీళ్ళు నేను పోస్తాను, నువ్వు కుంకుడు రసం పెట్టు. నీకెందుకు బావయ్య పనులన్నీ? మేము ఉన్నాం కదా చేయటానికి. తప్పే ఉంది చిట్టమ్మా. అదే మావయ్య గారి ప్లేస్లో నాన్నగారు ఉంటే నేను తలస్నానం చేయించినా. నువ్వు బంగారం బావా, అందుకే మామని కూడా తండ్రిలా చూడగలుగుతున్నావు. నువ్వు కోరుకున్నట్టే నువ్వు నీళ్ళపై కుంకుడు రసం నేను ఎడతాను, సరేనా? ఇలా ఇయ్యి. ఓహో, మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ఆ గుడ్డోడికి తలస్నానం చేయిస్తున్నారన్నమాట. చేయించండి చేయించండి. వాడికి ఇప్పటిదాకా సగమే కనిపించదు. ఈ రోజుతో ఉన్న సగం చూపు కూడా నేను పోగొట్టేస్తాను. ఈ కెమికల్ నేను ఆ కుంకుడుకాయ రసంలో కలిపానంటే ఆ కుటుంబరావు గాడు పూర్తిగా గుడ్డోడవ్వడం ఖాయం. అక్కడ పామేం లేదే. ఎక్కడ? చూడు, ఆ కన్నంలో నుంచి బయటికి వెళ్ళింది. ఏయ్, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే చిట్టమ్మా, నా కళ్ళారా నేను చూసాను చిట్టమ్మా. ఇంతకు ముందేమో ఇటెళ్ళింది అన్నావు, ఇంతలోనే అటెళ్ళింది అన్నావు. ఇటెళ్ళ పాము అంతలోనే అటెళ్ళింది. నాకేం తెలుసు? నమ్మితే నమ్ము, లేదంటే లేదు. ఊరికే నన్ను మాత్రం అనుమానించకు. అవమానం తట్టుకోలేకపోతున్నాను. దీని యాక్టింగ్ పాడగాను పెద్ద యాక్టింగ్ చేసేస్తుంది బావా. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకొచ్చింది? తమరికి లైన్ వేయడానికి. ఊరుకో చిట్టమ్మా, అత్తయ్య మావయ్య ఉన్నారు, ఏంటా మాటలు? సర్లే, ఈ లైన్ అప్పుడే అంటాను. నాన్న నువ్వు పడు.
మోయ నానా మోయ మంట! నానా ఏమైంది మోయ ఏంటి? కళ్ళు మండిపోతున్నాయి. ఏమైంది నాన్నా? అమ్మా! మంట! నానా తగ్గిందా? తగ్గిందా నాన్నా? ఏమైంది నాన్నా? అచ్చో! అమ్మా! అమ్మా! మంట! నానా చిట్టి కళ్ళల్లో కుంకుడుకాయ రసం పడిందేమో. ఎంత కుంకుడు రసం పడితే మాత్రం ఇలా అరుతున్నాడండి బావా? అమ్మా! మంట! మంట! మోయ నానా బావా మంట! బావా మంట! ఇది కుంకుడు రసం పడితే వచ్చే మంట కాదు బావా. మంట! మంట! ఇదేదో తేడాగా ఉంది. తేడా నేనేనే. లేదంటే నన్ను సింహాసనంలో నుంచి నెట్టేస్తావా? హ, అనుభవించండి. ఇక వాడు గుడ్డోడవ్వడం ఖాయం. చిట్టిమా నాకు తెలిసిన డాక్టర్ ఒకడు ఉన్నాడు, కాల్ చేస్తాను. చేసి మంట! మంట! నానా నానా కళ్ళు హలో డాక్టర్. మంట! నా వల్ల కావట్లేదు. కళ్ళు మండుతున్నాయమ్మా. అమ్మా! 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 మంట! కళ్ళు మండుతున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది నానా? కొంచెం చల్లగా ఉందమ్మా. డాక్టర్ గారు మా నాన్నకి ఎలా ఉంది? ఒక్క నిమిషం చిట్టమ్మా. కుటుంబరావు గారు ఒక్కసారి మీ కళ్ళు తెరవండి. ఇవి ఎన్ని వేలో చెప్పండి. డాక్టర్ గారు నాకేటి కనపడటం లేదండి. ఏంటి నాన్న నువ్వు అనేది? నీకు కళ్ళు కనిపించట్లేదా? అవునమ్మా. చిట్టమ్మా నువ్వు కంగారు పడకు. డాక్టర్ గారు ఇంకోసారి చెక్ చేయండి. ఓకే. కుటుంబరావు గారు ఒకసారి స్పెట్స్ ఒక పెట్టుకోండి. నిమిషం. ఇటు చూడండి. ఇటు కనపడుతుందా అండి? ఇది ఎన్ని వేలో కాస్త చూసి చెప్పండి. డాక్టర్ గారు నాకు అంత చీకటిగా ఉందండి. అమ్మా అమ్మా నువ్వు భయపడకే. నాన్నకేటి కాదు. డాక్టర్ గారు మా నాన్నకేటైంది? సారీ చిట్టమ్మా, ఆ కుంకుడు రసంలో ఏం కలిసిందో నాకు తెలియదు కానీ మీ నాన్నగారి కంటి చూపు పూర్తిగా పోయింది. అత్తయ్య గారు మావయ్య గారికి ఏం కాదు, మీరు బాధపడకండి. డాక్టర్ గారు నేను చిట్టమ్మే కుంకుడుకాయ రసంతో ఈయనకి స్నానం చేయించాం. కుంకుడుకాయ రసానికి చూపుకోవడం ఏంటండి? నేను అదే చెప్తున్నా రవిచంద్ర గారు. కేవలం కుంకుడు రసానికి కళ్ళు పోయే ఛాన్స్ లేదు. బట్ కుంకుమ రసంలో ఏదో కెమికల్ కలిసింది. కెమికలా? అవును రవిచంద్ర గారు, లేకపోతే ఆయన చూపు పోయే ఛాన్సే లేదు. అంటే మీ కలిపిన కుంకుడు రసంలో ఎవరో కెమికల్ కలిపారనమాట. ఏడ్చినట్టుంది. మీ నాన్నకి కళ్ళు పోయే టైం దగ్గర పడింది. అందుకే కుంకుడుకాయ రసానికి కూడా కళ్ళు పోయాయి. ఈ మాత్రం దానికే ఈ ఇంట్లో శత్రువులున్నట్టు, వాళ్లే కుంకుడు రసంలో కెమికల్ కలిపినట్టు అంత రియాక్షన్ అవసరం లేదు. మరేం చేయమంటారు? డాక్టర్ గారు ఏం చెప్పారో మీ చెవులారా విన్నారు కదా.
ఎవరు ఏ కెమికల్ కలపకుండానే ఉన్న పలాన్ని మా నాన్న కలిపోతాయా? అంటే ఆ కెమికల్ మా అమ్మ కలిపిందనా మీ ఉద్దేశం? ఏమో ఎవరికి తెలుసు? మా అమ్మ నాన్న మీ ఇంట్లో ఉండటం మీ ఎవరికి ఇష్టం లేదుగా. అందుకే ఎలాగైనా ఇలా పేడ వదిలించుకుందామనే ఈ కుంకుడు రసంలో ఏదో కలుపుంటారు.